గుడ్ మార్నింగ్. కామారెడ్డి కాంగ్రెస్ సభ వాయిదా పడింది. భారీ వర్ష సూచనతో బహిరంగ సభను టీపీసీసీ వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని టీపీసీసీ వెల్లడించింది. ఈ నెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ తలపెట్టింది టీపీసీసీ. ఇక భారీ వర్ష సూచనతో సభను వాయిదా వేసింది. తిరిగి సభ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని తర్వాత తెలియజేస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్నొక మాట ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నారు. ఒక్క రోజులోనే ఆయన మాట మార్చారు. పైగా తాను అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సొంత ప్రభుత్వంపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో తెలియదని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదన్నారు. అందుకే తాను హామీలు ఇవ్వదలుచుకోలేదన్నారు. సడన్గా మాట మార్చిన మంత్రి జూపల్లి తాను అలా మాట్లాడలేదంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వాళ్లే ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకీ అసలు జూపల్లి నిన్నేం మాట్లాడారు, ఇవాళే ఉన్నారు, ఓసారి చూద్దాం. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు దేవుడి నుంచి ఎంత ఇచ్చారంటే ఇస్తా చెప్తాను. మరి ఎవరో విధానంగా ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా వంతు ప్రయత్నం చేస్తా. నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో నేను ఎన్నడూ హామీలు ఇవ్వలేదు కానీ అన్ని పనులు చేసిన, అందుకే నేను మళ్ళీ పంపిండు అసెంబ్లీకి అనే మాట చెప్తే ఏదో నైరాశ ఏదో వచ్చింది, ఇంకేదో వచ్చింది అంటే దీన్ని ఏమంటారు? ఇలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరల్ అవుతుంది. ఇంకా కొన్ని ఒకటి రెండు టీవీ ఛానల్స్ కూడా వస్తూ ఉంది. ఏది ఇది అంటే ఏంటిది ఇది అంటే వాస్తవం ఒకటి ఉంటే ప్రచారం అనేది ఇంకోటి జరుగుతూ ఉంది. సేమ్ అది కూడా అంతే, కేటీఆర్ కూడా అంతే. ఇప్పుడు నేను అన్న దానిలో రవ్వంత తప్పున్నా ఇప్పుడే నేను అది స్టెప్ డౌన్. తప్పు నాది కాదు, వక్రీకరణ చేసేది వాళ్ళది తప్పు. 100% చెప్తున్నా, 1000% చెప్తున్నా. నేను అన్నది సగం వదిలేసి సగం మాట్లాడితే అర్థమేమొస్తుంది? వాస్తవం ఏంటి, ప్రచారం జరిగేది ఏంటి? నేను స్పష్టంగా చెప్పిన. తెలంగాణ స్పీకర్కు 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామన్నారు. తాము కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని, 3 రంగుల జాతీయ జెండాను కప్పుకున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం నుంచి తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకెప్పూడి గాంధీ, సంజయ్, గుడి మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళీ ఏదయ్య, తెల్ల వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ మార్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో చూపించి వీరిని గుర్తుపట్టగలరా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు తాము కాంగ్రెస్లో చేరలేదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ప్రశ్నించారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకూడదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖనిజాల తవ్వకాల్లో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఇక సింగరేణిలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయన్నారు. తద్వారా సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుందని చెప్పారు. సింగరేణి బోర్డు బొగ్గు తవ్వకాలు పెంచడంతో పాటు ఇతర మినరల్స్ మైనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోందని వరంగల్కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు పట్టించుకోవాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి హరీష్ రావును కలిసి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక తాజాగా వెలువడిన హైకోర్టు తీర్పు మరోసారి టీజీపీఎస్సీ నిర్లక్ష్య వైఖరిని బహిర్గతం చేసిందన్నారు ఓయూ స్టూడెంట్స్. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ విద్యార్థులతో నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో పక్షపాతం, పారదర్శకత లేమి, నిబంధనల ఉల్లంఘనలపై కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిందన్నారు. ప్రభుత్వం డివిజన్ బెంచ్లో అప్పీల్ వేయడంతో గ్రూప్ 1 ప్రక్రియను మరింత జాప్యానికి గురిచేసే చర్య మాత్రమే అవుతుందన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే చర్యలు తీసుకుని జీవో నెంబర్ 29 రద్దు చేసి జీవో నెంబర్ 55 అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క గ్రూప్ 1 పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి, పారదర్శకత లోపించింది అని చెప్పి కోర్టు ఎగ్జామ్ను రద్దు చేయమని ఏదైతే చెప్పడం జరిగిందో దాని గురించి ఇక్కడ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా, తెలంగాణ నిరుద్యోగులుగా మేమందరం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ఏ ఎగ్జాముల్లో కూడా పారదర్శకత లేదు, మొత్తం కూడా తప్పుల తడకతోనే సాగింది. కాబట్టి ఇప్పటికైనా టీజీపీఎస్సీ బుద్ధి తెచ్చుకొని గ్రూప్ 1 ఎగ్జామ్ను వెంటనే రద్దు చేసి మరలా డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్ళే ఆలోచనను కూడా వెనక్కి తీసుకొని వెంటనే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలి. జీవో నెంబర్ 29ని రద్దు చేస్తూ జీవో నెంబర్ 55ను ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులుగా, ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా అందరం కూడా కోరుతా ఉన్నాం. ఈ ఎవాల్యుయేషన్ మొత్తం ప్రక్రియలో టీజీపీఎస్సీ వ్యవహరించినటువంటి తీరు చాలా అనుమానాలకు తావిచ్చింది. అండ్ టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీని కోల్పోయింది, ట్రాన్స్పరెన్సీని కోల్పోయింది, దాంతోపాటుగా చాలా బయాస్డ్గా వ్యవహరించింది. తద్వారా చాలామంది విద్యార్థులు 10-12 గంటలు చదివి కూడా తీవ్ర నష్టానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి హైకోర్టు టీజీపీఎస్సీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా పరిశీలిస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించింది, బయాస్డ్గా వ్యవహరించింది, దాంతోపాటుగా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో చాలా లోపాలున్నాయి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో లోపాలున్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ విద్యార్థులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఇండివిజువల్ జరిగితే నువ్వు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం లేదు. బట్ దిస్ ఇస్ ఇన్స్టిట్యూషనల్ క్రైమ్, వైలేషన్. తప్పనిసరిగా పరీక్షను రద్దు చేయాలా, చేస్తేనే నీకు మానవత్వం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు. నాకు తెలిసింది. ప్లీజ్ కాల్ ఫర్ ఎ డిబేట్. నేనేమంటున్నా, పొన్నం ప్రభాకర్ గారిని పిలవండి. ఈ జడ్జిమెంట్ కాపీ ముందు పెట్టుకుందాం, ప్రెస్ క్లబ్లో కూర్చుందాం. మా రవణ్ వస్తాడు, మాకు వెళ్ళి వస్తాడు, మొత్తం మా తుంగబాలు మా మేమంతా వస్తాం. పొన్నం ప్రభాకర్ గారిని రమ్మని చెప్పండి. ఇందులో కనుక ఈ ఆరోపణలు తప్పు అని చెప్పని కనుక మేము మాట్లాడుతున్నటువంటిది కోర్టు జడ్జిమెంట్ తప్పు అని అంటే ముక్కు నెలకు రాసి వెళ్ళిపోతాం. లేదు అంటే మీరు పరీక్ష క్యాన్సిల్ చేయండి. మీరు చదవండి, చదివి మీకు నిజంగానే కనుక మనసు ఒప్పితే ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేయండి హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో. మేము అందుకే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ మొత్తం వ్యవహారం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక తప్పిదము. ఇంత పెద్ద ఎత్తున 3 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పిన ఆరోపణలు వచ్చిన ధర్మిలా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. ఆపర్చునిటీ ఫర్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ అండ్ టీజీపీఎస్సీ టు రెక్టిఫై దేర్ మిస్టేక్స్. మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయండి బై క్యాన్సిలింగ్ జీవో 29. జీవో 55 రెస్టోర్ చేయండి. జీవో 29 వల్ల అది దుర్మార్గం. అదైతే ఎంటైరిటీ బై రెస్టోరింగ్ జీవో 55 ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల పైన పెట్టిన కేసులు కోర్టు తీర్పు చెప్పినప్పుడు నువ్వు తప్పన్నట్టు ఒప్పుకున్నట్టే కదా, కోర్టు ఒప్పుకుంది కదా, నువ్వు తప్పు చేసినా కాబట్టి వాడు నిరసన తెలిపాడు. మళ్ళీ ఆయన కేసులు ఎట్లుంటాయి? దయచేసి కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాల నుండి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.
రేపు జరగనున్న ధర్నాకు మద్దతు తెలపాలని కేబుల్ ఆపరేటర్లు రామచంద్రరావును కలిశారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కేబుల్స్ కట్ చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరారు. లాస్ట్ 3 years నుంచి ఫైబర్ కట్ చేస్తున్నారు. అదేం లేదంటే ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ అందరూ ఒప్పుకున్నారు. గవర్నమెంట్ ఫైబర్ వేసింది సింగల్ వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటున్నారు గత 8 months నుంచి. నగరంలో కేబుల్ ఆపరేటర్స్ ప్రభుత్వం ఒక వైఖరితోని చాలా నష్టపోయారు, కష్టాల్లో ఉన్నారు. రామంతపూర్ లో కృష్ణాష్టమి నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్ గా ప్రభుత్వం కేబుల్స్ ని కట్ చేయటము, కేబుల్స్ ని వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ ని వాళ్ళు బాధ పెట్టడము, ఉపాధి కలగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 150,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది. కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ. దీంట్లో ఒక 5 నుంచి 10 లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక కేబుల్ ఆపరేటర్స్ కు వాళ్ళ సర్వీసెస్ వినియోగుల దాకా పోవడానికి ఒక మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కర్ణాటకలో నాకు తెలిసినంత ఒక ఆప్టిక్ ఫైబర్ సంబంధించినటువంటి ఒక కనెక్షన్స్ కేబుల్ ఆపరేటర్స్ కి ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్స్ కలెక్ట్ చేసి వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు. అదే పరిస్థితిలో ఇక్కడ తయారై ప్రభుత్వమే ఒక టీ హబ్ తోనో ఇంకేతోనో ఈ ఆప్టిక్ ఫైబర్ ని తీసి అటువంటి ఒక ఫెసిలిటీ ఆపరేటర్స్ కలిగిస్తే డెఫినెట్ గా కేబుల్ ఆపరేటర్స్ కు కొద్ది గొప్ప వాళ్ళకు లాభం అవుతుంది. కానీ ఇప్పుడు అసలే నష్టాలు ఉన్నారు కేబుల్ ఆపరేటర్స్. మరి దీంతో పాటు ఇంకా నష్టాలు వెళ్ళిపోతున్నారు, ఉపాధి కోల్పోతారు. లక్షల మంది బతికేటటువంటి ఈ కేబుల్ ఆపరేటర్స్ ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆల్మోస్ట్ నియర్ బై 2 months అవుతుంది. 2nd month అండి ఫైబర్ కటింగ్. మేము చాలా నష్టపోతున్నాము. నిన్న సెక్రటరియట్ కూడా వర్క్ ఆగిపోయిందండి. దేనివల్ల అండి? ఇంటర్నెట్ కదా. ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా నడుస్తుంది? ఏ సంస్థ నడవదండి. ప్రతి సంస్థ, ప్రతి ఇండస్ట్రీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వితౌట్ ఇంటర్నెట్ మీకు ఛాన్సే లేదు. నెట్ అనేది కంపల్సరీ అండి, అందరికి ఉండాలి. వాళ్ళు చెప్పే ఫైబర్ కట్ చేస్తున్నారు, ఓకే మేము కూడా అగ్రి. దానికి టైం ఇచ్చినా అంటున్నారు. రాంగ్ అండి, అది టైం. అది మేలో మాట్లాడాం, మేము అది చెప్పారు, మేము తీస్తున్నాము. వాళ్ళు చెప్పినట్లు బంచింగ్ మేము 15 feet అంటున్నారు. మేము 100% 15 feet అబోవ్ కట్టినాం. మేము బంచింగ్ అన్నారు, బంచింగ్ చేసినాం. నిన్న మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి. బంచింగ్ అయిన తర్వాత కూడా కట్ చేసిరండి. 15 feet ఉన్న తర్వాత కూడా కట్ చేస్తున్నారండి. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, ఫైబర్ కటింగ్. దేనికి? మీరే అన్నారు బ్యూటిఫికేషన్ అని. అదే బ్యూటిఫికేషన్ చేస్తున్నాం కదా. చేస్తున్న తర్వాత కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు. బంగారాలు గిరి పెట్టుకొని దందా చేస్తున్నాం సార్. ఇప్పుడు మేమైతే చాలా లాస్ ఉన్నామండి. మేమైతే ఇప్పుడు ఫ్రీ ఉన్నాం. కానీ ఒక 20 days బ్యాక్ అయితే చాలా మంది ఆపరేటర్లు చాలా డిసప్పాయింట్ అయ్యారండి. బట్ మీ మీడియా త్రూ కొంచెం మీరు ప్లే చేసి మీరు ఈ న్యూస్ను కొంచెం బయట స్ప్రెడ్ చేయండి. మా రిక్వెస్ట్ మీకు. గతంలో మాజీ సీఎం జగన్ శంకుస్థాపన చేసిన వైద్య కళాశాలలన్నీ పునాదుల దశలోనే ఉన్నాయన్నారు ఏపీ హోంమంత్రి అనిత. మొండి గోడల మధ్య వైద్య విద్యార్థులు చదువుకుంటారా అంటూ మండిపడ్డారు. పునాదుల దశలోనే వైద్య కళాశాలలు ఉంటే అడ్మిషన్స్ అసలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెడికల్ కాలేజీలపై వైకాపా నేతలు చేస్తున్న విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందిరా అంటే, బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు. వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటారు. 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు, పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజీల గురించి, ముఖ్యంగా పీపీపీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ మనం ఏమనుకోవాలి? ఈ పిల్లర్ ఏమో ల్యాబ్ అనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో రీడింగ్ రూమ్ అనుకోవాలి, లేదు అనుకుంటే ఈ పిల్లర్ ఏమో ఒక లైబ్రరీ అనుకోవాలి. అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు, మంత్రాలు వేస్తాడన్న సంగతి తెలుసు, కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది ఒక రకంగా ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నట్టే. ఎందుకంటే 17 కాలేజీలు కట్టేసాము, 17 కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి, మేము ఇలా చేసాము, ఇంతమంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు, ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడు, తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా.
విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రులు సత్యకుమార్ నారాయణ పర్యటించారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో రోగుల ఆరోగ్య పరిస్థితిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నామన్నారు. వాటర్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 141 కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 61 కేసులు యాక్టివ్గా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. డయేరియాపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎంపీ కేసినేని చిన్ని తెలిపారు. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్ లో, ఇక్కడ క్యాంపులో కూడా. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత 4 రోజులుగా, రాదు కూడా. అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని, పానీపూరి తినడం వల్ల అని, కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగా అని, లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు. అయితే వీటిని అనేక వాటర్ శాంపిల్స్ ని, స్టూల్ ని కూడా శాంపిల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి. రెండో విడత కూడా మళ్లీ పంపడం జరిగింది. బ్యాక్టీరియాలజికల్, బయోలాజికల్, మైక్రోబియల్ టెస్ట్ల కోసం పంపించడం జరిగింది. ఇవాళ ఆ రిపోర్ట్లు కూడా రావాల్సింది. వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కూలంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి, నీరు ఎందుకంటే గత 3 రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా గానీ లేదా ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరును ఆపి ప్రభుత్వమే, జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది. నారాయణ గారు అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన దానికి సమీక్షించిన దానికి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. ప్రజలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంత్రి చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి, నేను కానీ కొండకుమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి అసలు 3 రాజధానుల ఆలోచనే లేదని ఆయన తేల్చి చెప్పారు. జగన్ అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారని ఆయన వెల్లడించారు. అయితే కూటమి కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకొచ్చైనా రాజధాని కడితే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. కానీ 1,00,000 కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృధా చేశారని, వైజాగ్, కర్నూలు, విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చని సజ్జల వ్యాఖ్యానించారు. రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ అవి చాలని, కొత్త కట్టడాలు ఇవి అవసరం లేదని సజ్జల అన్నారు. 19 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటేనే అమరావతి అనే దాంతోనే వచ్చారు. కానీ 19 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు చంద్రబాబు నాయుడు ముందు నుంచి 50,000 ఎకరాల డెవలప్మెంట్కే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 1,00,000 కోట్లు అవుతుందనే వాస్తవాన్ని తీసుకొని దాంతోపాటు మిగిలినవి వేసుకుంటే అది ప్రొహిబిటివ్ కాస్ట్, అసాధ్యం, ప్లస్ కండిషన్స్, సాయిల్ కండిషన్స్ మిగిలినవి చూసి అది ఒక స్టేట్ అంత బర్డన్ మోయలేదు. ఆయన పెట్టిందేమో చంద్రబాబు నాయుడు గారు అప్పటికంతా చేస్తే 5,000 కోట్లే 5 ఏళ్లలో. హడావుడి ఎక్కువ చేసి రైతుల దగ్గర నుంచి భూములు అయితే తీసేసుకుని ల్యాండ్ పూలింగ్ కింద పెట్టాల్సిందేమో 1,00,000 కోట్లకు పోయేటుంది. అది పూర్ణంగా పెరుగుతుంది. అమరావతిని తీసేసి క్యాపిటల్ పూర్తి వేరే దగ్గర కనలా అమరావతిని కలుపుకొని డీసెంట్రలైజేషన్ అన్నారు. మన ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది అంటే విజయవాడ, గుంటూరు మధ్య పెట్టండి అన్న, అండ్ దాని ప్రకారంగా కంటిన్యూ చేయొచ్చు. ముందు పూర్వం ఉన్న 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. డీసెంట్రలైజేషన్ లో భాగంగా అన్నాం. ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది, బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే, డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్కలేసుకుంటే అక్కడే ఆయన బిల్డింగ్లు కట్టడం, ఒక నగరం లాగా తనే మొత్తం మాయాబజార్ లాగా కట్టాలని అనుకుంటే అది ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే పునాది ప్రతిదీ 500 అడుగులో, 600 అడుగులో, 1000 అడుగులో పోవాల్సి వస్తుంది. డీవాటరింగ్కే 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది పోను రోజుకు. సో 1,00,000 కోట్లు అప్పు అవుతుంది. రియలైజేషన్ ఏమవుతుందనేది తెలియదు. సో దాని నుంచి ఇప్పటికే రాష్ట్రాన్ని కాపాడు, ఎందుకంటే అప్పు చేస్తున్నారు కాబట్టి. అమరావతిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని గుంతలో కడుతున్నారని, 30 ఏళ్లు పూర్తయినా కూడా అది పూర్తి అవ్వదని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి నేతలకు అమరావతి ఏటీఎంలా మారిందని విమర్శించారు. పొలాలిచ్చిన రైతులు మాత్రం లబోదిబోమంటున్నారని ఎద్దేవా చేశారు.
అవసరం లేనటువంటి రాజధాని కోసం 1,00,000 ఎకరాలు సేకరిస్తారు, అవసరం లేని రాజధాని కోసమేమో 1,00,000 కోట్లు కుమ్మరిస్తారు. ఏంటంటే నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు చెప్తున్నా ఆ రాజధాని నిర్మాణం ఏంటంటే నాకు అర్థం కాలేదు. యు సెలెక్ట్ ది క్యాపిటల్. గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా, నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా, లేక అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా, వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా, విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా, అంతే. రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు. రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ ఏమన్నా సృష్టించారా రాజధాని? రాష్ట్రం విడిపోయినప్పుడు లేదా కలిసినప్పుడు, సంయుక్తంగా కలిసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ ఏమన్నా నిర్మించారేంటి అక్కడ? నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ ఏమన్నా నిర్మించలేదుగా. హైదరాబాద్ డెవలప్ అయిపోయింది, దట్స్ ఆల్. విజయవాడ మధ్యలో నువ్వు రాజధాని పెడితే ఎవడు కదన్నాడు? దానికి 52,000 కోట్లు అప్ప, మళ్ళా 1,00,000 ఎకరాలు మళ్ళా సేకరణ, మళ్ళా అప్పు కావాలా? అన్ని తీసుకొచ్చి ఎవరినెత్తిన పెడతాం నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ ఆల్ రాజధాని అంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక శాసనసభ, ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్ అయిపోయా. ఆకాశం నుంచి తీస్తాడు ఒక రాజధానిని. అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని? ఎప్పుడు గైద్ది? తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు. నీళ్లు దోలాల్సి వస్తుంది రోజును. వర్షం పడితే నీళ్లు వెళ్ళవు. దానికి మళ్ళీ పెద్ద స్కీము, దానికి కొండవీటి వాగు నుంచి లిఫ్ట్, దానికి చెరువులు. ఏంది? ఏమవుతుంది రాష్ట్రం నాకు అర్థం కాలేదు. ఇవాళ లబోదిబం అంటున్నారండి అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి రైతాంగం లబోదిబం అంటున్నారు. ఏంది కర్మ అని. 52,000 ఎకరాలు ఇస్తే దానికి దిక్కు లేదు, మళ్ళా 43,000 ఎకరాలు మేము ఎక్వైర్ చేస్తామని చెబుతున్నాడు. సిగ్గుశరం లేదని వాళ్ళే లబోదిబం అంటున్నారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళేం వైసీపీ వాళ్ళు కాదు, వాళ్ళే లబోదిబం అంటున్నాడు. వాళ్ళు ఏడుపులు కొట్టుకుపోతాడు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకోమని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు కొట్లాటకు దిగి గల్లాలు పట్టుకున్నారు. 20 రోజులుగా యూరియా దొరక్కపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు, అధికారులు వచ్చిన టైంలో తోపులాటకు దిగారు. కొద్దిమంది రైతులు సహనం కోల్పోయి కొట్లాటకు దిగుతున్నారు. అటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. తెల్లవారకు ముందే ప్రాథమిక సహకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు. అమ్మనగుర్తి గ్రామంలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టి టోకెన్లు తీసుకున్నారు. సందట్లో సడేమయ్యానట్టు వ్యవసాయాధికారులు, సిబ్బంది వారి దగ్గర వాళ్ళకి ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. ఈ యూరియా కొరత వల్ల చెప్పులు ఆఫీసుల కాడ పెట్టుకొని లైన్లో నిలబడి బావి కాడ పనులు చేసుకోకుండా ఇబ్బందుల పాలవుతాను రైతులు. మా పనులు అక్కడనే పోతాను. ఇక్కడ లైన్లు ఎప్పుడు నిలబడాలి, వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి? మా పరిస్థితి ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. రైతుల కోసం గురించి రైతులను ఆలోచిస్తలేదు. రైతుల కోసం ఆలోచిస్తే ఇలా ఈ యూరియా కొరత రాపో. ఇది మా యొక్క రైతు బాధ. ప్రభుత్వం దగ్గర రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది, ఎంత యూరియా మనకు అవసరం ఉన్నదని అన్ని ఈ ప్రభుత్వం దగ్గర ఉండాలి. వ్యవసాయ శాఖ ఏం చెప్తాంది? రైతుల బాధలు ఎందుకు పట్టించుకుంటలేదు? ఇండేంటి ఎందుకు పెట్టుకోలే? ఈ బాధ ఏంటి మాకు? ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి? మన మండలికి ఇది వచ్చేసి 450 యూరియా బస్సులు వస్తున్నాయి. 450 యూరియా బస్సులలో గుమ్మకల్కి వచ్చేసి 100 బస్తాలు, అమ్మనగుర్తికి వచ్చేసి 100 బస్తాలు, గుళ్ళపల్లికి 75, గుడిషాలకి 100 బస్తాలు, గుజులపల్లికి 70 బస్తాలు ఇవ్వడం జరిగింది. మనం రైతులను ఏంటంటే నిన్న చెప్పడం జరిగింది, పొద్దున చెప్పడం జరిగింది మనకి ఎంత అలాట్మెంట్ అయింది, మనం ఎన్ని టోకెన్లు ఇస్తామని. ఇక్కడ అమ్మనగుర్తిలో మనకు 100 బస్తాలు అలా రావడం జరిగింది. 100 టోకెన్లు రైతులకు క్యూ నిలబెట్టి ఎవరు ముందు అయితే వస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మామూలుగా షార్టేజ్ ఉన్న విషయం కరెక్టే. బట్ ఏంటంటే ఇప్పుడు వరి ఏంటంటే పొట్టకొస్తుంది. పొట్టకొచ్చేసరికి ఏంటంటే రైతులలో ఆందోళన బాగా అయిపోయింది. అది పొట్టకొచ్చినప్పుడు ఏంటంటే రైతులు ప్రాక్టీస్ చేసేది ఏంటంటే యూరియాను పొట్టకు చదువుకుంటారు. ఎప్పుడైనా పొట్టకొస్తుంది, మరి రైతులకు కొంచెం ఏంటంటే ఆందోళన కలుగుతుంది. దొరికే అన్న ఒక ఆందోళన ఏంటంటే కొంచెం అది ప్రాబ్లమాటిక్గా ఉంది. కానీ దాని తగ్గ సరఫరా చేస్తారు. ఇంకా మనకు వ్యాగన్ వస్తుంది. ఒక 2-3 రోజుల్లో ఇదంతా క్లియర్ అయిపోతుంది. రైతులందరికీ ఆందోళన పడిన అవసరం లేదు.
మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో రాత్రి నుంచి ఉదయం వరకు కూడా రైతులు క్యూ లైన్లలో నిల్చొని యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. యూరియా బస్తాలు వచ్చేది వందల్లో అయితే వాటి కోసం ఎదురు చూస్తున్న రైతులు వేలల్లో ఉంటున్నారు. ఆధార్ కార్డు తీసుకుంటలేరు. ఇప్పుడు అక్కడి నుంచి రావాలంటే మనుషులు బండ్లు లేవేం లేవు. ఎవరు ఎక్కించుకొని వస్తలేరు, ఎవరు ఎక్కించుకోవట్లేరు. ఎందుకు చేస్తాను ఇట్లా? మరి మేము మందుకు తాగిసావాలా? మరి ఇలా తెచ్చుకొని చేత చేసి ఎందుకు చేయమన్నారు? 1000 కొద్ది పెట్టి పెట్టుబడి పెట్టి కష్టపడి 4000 5000 రూపాయలకి ఎకరం నాటేపిస్తాను. ఇప్పుడు ఆ బత్త వేయకుంటే చేతికి వస్తలేదు. ఏం చేయాలి? మా పరిస్థితి ఎవరు పరిష్కారం ఇస్తారు? మా ఆకలికి చచ్చిపోతాను మేము. పొద్దుగాలు వస్తే కళ్ళు తిరిగిపోతాను. ఎవరికి చెప్పేటట్టు లేదు మా పరిస్థితి. ఏడలేదు కొత్తగూడెం దాటి వస్తాను. మండలానికి ఒక లోడు పంపితే ఏమైతుంది? అక్కడ నేను ఇక్కడికి వచ్చుడైతాంది. పనులు అంటే పనుల మీద వచ్చింది. పనులు లేని వాళ్ళు అయ్యనే ఎక్కించుకోమన్నా ఏ తెచ్చుకుంటలేడు. పిల్లల కొట్టుకొని పోయినా పర్వాలేదు అన్నట్టున్నది. మా గురించి పట్టించుకుంటూనే లేరు. ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, సర్పంచులు లేరు, వార్డు మెంబర్లు లేరు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద, ఆగ్రో సెంటర్ల వద్ద అర్ధరాత్రి నుంచి నిలబడి నానావస్థలు పడాల్సి వస్తోంది. యూరియా దొరక్కపోవడంతో గంటల తరబడి నిల్చుంటున్న రైతులు క్యూ లైన్లో కొట్టుకోవడం కూడా జరుగుతోంది. రోజులు గడుస్తున్నా యూరియా దొరక్కపోవడంతో పంట చేలన్నీ పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎటున్నా మేడం. మనకి ఈరోజు మన గ్రూప్ సెంటర్కి 20 టన్స్ యూరియా వచ్చింది. రైతులందరూ కూడా ఆధార్ కార్డు ఆధారాలతో మనం సప్లై చేయడం జరుగుతుంది. నిన్న కూడా సొసైటీ చిన్నపల్లిలో మనకు 20 టన్స్ వచ్చింది. మళ్ళీ కూడా 1-2 డేస్లో ఇంకా 2-3 లోడ్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా మీ ఆధారాలు చూపించి బ్యాగ్స్ తీసుకోవాలి. ఎవరు కూడా ఇబ్బంది పడదు. కంపల్సరీ ప్రతి రైతు కూడా యూరియా అందజేయడం జరుగుతుంది. కంపల్సరీ అందరికీ కూడా మనకు రెగ్యులర్గా వస్తుందండి. 2 డేస్కి ఒకసారి మనకు అలాట్మెంట్ వస్తూనే ఉంది. ఏం షార్టేజ్ అయితే ఏం లేదు. వేణుగోపాల్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎటున్నా మేడం. మనకి ఈరోజు